కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలో జిలేటిన్ స్టిక్స్ పేరుడు పదార్థాలు కలకలం రేపింది. ఎలాంటి అనుమతి లేకుండా తన ప్లాట్లో ఉన్న బండరాలను పగలగొట్టి తొలగించేందుకు 40 జిలెటిన్ స్టిక్స్ ను పౌడర్ పేరుడు పదార్థాన్ని ఉపయోగించిన నర్సుగొండ మాజీ కౌన్సిలర్ అనే వ్యక్తిపై మున్సిపల్ సిబ్బంది ఫిర్యాదు మేరకు పోలీసులు హుటాహుటిన చేరుకుని జిలెటిన్ స్టిక్స్ స్వాధీనం చేసుకుని నిందితుడిపై కేసు నమోదు చేసి పోలీసులు ఇలాంటి అనుమతులు లేకుండా జిలెటిన్ స్టిక్స్ వాడడం వల్ల చుట్టుపక్కల ఉన్న వారికి ప్రమాదం జరిగే అవకాశాలు ఉంటాయని నర్సుగొండపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టినట్లుగా సిఐ అశోక్ తెలిపారు. ఈ రోజున బాన్సువాడ మున్సిపాలిటీ పరిధిలోని బండగల్లి ప్రాంతంలో నర్సగొండ అనే మాజీ కౌన్సిలర్ తన యొక్క ఫ్లాట్లో బండరాలను తొలగించటకి ఎక్స్పోజిషన్ జిలెటిన్ స్టిక్స్ వాడుతున్నట్లుగా సమాచారం మేరకు మున్సిపాలిటీ అధికారి శానిటరీ ఇన్స్పెక్టర్ సతీష్ వెళ్ళగా అక్కడ బండను తొలగించుటకు దాదాపు ఒక 40 జిలెటిన్ స్టిక్స్ మరియు వైర్లు పెట్టబడి ఉంది. వాటి వలన వాటికి పర్మిషన్ లేనందున ప్రభుత్వ పర్మిషన్ లేనందున వాటిని బ్లాస్ట్ చేయడానికి వారు అనుకున్నారు. కాబట్టి మేము సతీష్తోని ఫిర్యాదు స్వీకరించి 40 జిలెటిన్ స్టిక్స్ స్వాధీనపరచుకొని నర్సగొండపై కేసు నమోదు చేయబడినది. మిగతాది కూడా దర్యాప్తు ప్రారంభించి అవి ఎక్కడికి వెళ్ళి తీసుకొచ్చారనేది కూడా మేము ఫర్దర్గా ఇన్వెస్టిగేషన్ చేస్తాం. వాటి వలన చుట్టుపక్కల ఉండే ప్రజలు నివసించే ప్రాంతం కాబట్టి ఆ బ్లాస్టింగ్ జరిగే క్రమంలో పబ్లిక్ కూడా ప్రాణానికి హాని కలగవచ్చు లేదా ప్రాపర్టీ కూడా డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంది.